శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే ఇక్కడ ఒక్కొక్క వర్డ్కి మనము విశేషణ. శ్రీమాత అంటే సకల సిరులు కలది, మంగళకరమైనది, శుభప్రదమైనది. శ్రీమాత అంటే ఏంటిది? సకల సిరులు కలది, మంగళకరమైనది, శుభప్రదమైనది. ఆ అమ్మకు నమస్కరించుకుందాం. శ్రీ మహారాజ్ని మహత్తుతో కూడిన రాజ్యాధికారిని. ఒక మహారాణి అంటే ఒక రాజ్యానికి అధికారిని. ఇక్కడ శ్రీ మహారాజ్ని అంటే మహత్తుతో కూడిన రాజ్యాధికారిని. చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత అంటే ఒక అగ్నికుండము నుంచి ఉద్భవించింది. ఎక్కడి నుండి వచ్చింది అమ్మవారు? అగ్నికుండం నుండి ఉద్భవించింది. దేవకార్య సముద్యత అంటే దేవకార్యాలను చేయడానికి వచ్చింది అమ్మ. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇదొక 100 సార్లు చదివి ఉండవచ్చు మీరు. దీనిలో అర్థం ఎవరన్నా ఎప్పుడన్నా నేర్చుకున్నారా? అంటే నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా ఇందులో ఉన్నారా నేర్చుకున్న వాళ్ళు? లేదు. అందుకే దానిలో అర్థం ఇది మనము శ్లోకార్థము. శ్లోకార్థం ఏంటిది అంటే, అమ్మ సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకు మహారాణిగా వెలుగొందుతూ బంగారు సింహాసనం మీద ఆసీనురాలువై ఉన్నావు. సింహమును వాహనంగా అధిరోహించి జ్ఞాన అగ్నికుండము నుండి ఆవిర్భవించిన నీవు కార్యములను సులభము చేయు మాతవు. ఇది నార్మల్గా అర్థం. మనకి ఇక్కడ ఏంటిది పుస్తకం? ఇప్పుడు ఈరోజు సబ్జెక్టు అద్వైతార్థము. అద్వైతం అంటే దీనిలో ఉన్న జ్ఞానార్థము. శ్రీమాత. శ్రీమాత అంటే అద్వైతార్థం అంటే శ్రీలో, శ్రీ అనే అక్షరంలో శకారము, రకారము, ఈకారము ఉన్నది. శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ని అంటే స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయ. అమ్మవారు శ్రీమాత అన్నదానికి ఆ విధంగా అర్థం చెప్పడం జరిగింది. శ్రీ మహారాజ్ని అంటే శ్రీ మహారాజ్నిగా మనలో ప్రాణశక్తిగా ఉంటూ మన లోపలలోనే మహారాజ్ని ఏ విధంగా ఉంది? మనకు అమ్మవారు ఉందని కన్ఫర్మ్ ఏంటి? ఇప్పుడు మైకిల్ పట్టుకొని చెప్తున్నాము, మన లోపలనే భగవంతుడు ఉన్నాడు. మన లోపలనే ఎంతోమంది వేదాలు చెప్పినవి. వేదాలు ఏమని చెప్పినవి? తత్వమసి. తత్వమసి అంటే అర్థము. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. వేదాలలో వాక్యాలు ఎప్పుడన్నా విన్నారా? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవన్నీ వేదవాక్కులు. అంటే తత్వమసి అంటే నువ్వు తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీవై ఉన్నావు. అర్థమైందా అండి? క్లారిటీ? ఇంకేమన్నా మళ్ళా చెప్పమంటే చెప్తాను. తత్వమసి. తత్ వేదవాక్యంలో మొదటికి మొదలు తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నీవు ఏదైతే కావాలనుకుంటున్నావో అంటే మనం ఏం కావాలనుకుంటున్నాము? భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నాము. అది నీవే అయి ఉన్నావు. అది తత్వమసి అంటే నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది నీవే అయి ఉన్నావు. ఇక్కడ అమ్మవారు చెప్పింది ఏంటి? అదే. మనకు శంకరాచార్యుల వారు చెప్పింది అదే. ఇక్కడ ఏంటిది? మన లోపల మహారాజ్నిగా, ప్రాణశక్తిగా. ఇప్పుడు ప్రాణశక్తి ఉంది అంటే
మన లోపల వాయువు ఉంది, మనం మాట్లాడుతున్నాము, పలకగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. ఇవన్నీ ఉన్నవి అంటేనే మనకు లోపల శక్తి ఉంది. ఆ శక్తి ఏంది? చైతన్య శక్తి. ఆ శక్తి లేని తక్షణము మనమందరము శవము. అంటే ఇది కన్ఫర్మ్ అయిన అమ్మవారు మన దగ్గర ఉన్నది, మన లోపల ఉంది. చెప్పట్లు ఒక్కసారి అమ్మవారు. అంటే భగవంతుడిని ఎక్కడో కాకుండా మన లోపలనే ఉన్నాడని ఎంత మంచిగా తెలుసుకుంటున్నామా? మరి నాలో ఉన్నాడు, అక్కలో ఉన్నాడు, అమ్మలో ఉన్నాడు, ప్రతి కోడిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, ప్రతి దానిలో ఉన్నాడు. మరి ఆ కోడి కదులుతుంది అంటే లోపల ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి ఎవరిచ్చిండ్రు? మరి మానవులు మనం సృష్టించలేదు కదా. మరి ఇప్పుడు సృష్టికి ప్రతి సృష్టి అందరూ చేస్తున్నారు, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. కానీ సృష్టించిన సృష్టికి మరణాన్ని ఎవరైనా కనుగొంటుందా? ఎంతో ప్రతి సృష్టి చేస్తున్నారు. ఎన్నో సముద్రాలు దాటి అంతరిక్ష యానాలు, సముద్రం లోపల భూగర్భంలో సొరంగాలు. మామూలు విషయమా? సముద్రం అంటే అసలు సముద్రం ఎవరి ఆర్డర్ మీద మనకి మన లోకాలను ముంచుకుంటున్నదండి? సముద్రాలు ఎవరి ఆర్డర్? భగవంతుని ఆర్డర్. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా మనం ఒక విగ్రహం పెట్టుకొని పూజ చేసి పూజ పని అయిపోయింది, మనం 24 గంటలు ఏం చేసినా ఏం లేదు. అది కాదు మనం చేయాల్సింది. ప్రతి క్షణం మనం భగవంతునితోనే ఉన్నాము, భగవంతుడు చెప్పిందే చేయాలి. మనం ఏం చేయాలి అంటే భగవంతుడు చెప్పింది చేయకుండా నాకేంది అంటే నీ కష్టానికి ప్రతిదీ లా ఇక్కడ మనకు భూమి మీద కానీ, కోర్టులో కానీ, జైల్లో కానీ, చిన్న కోర్టు పెద్ద కోర్టు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక శిక్ష. ఈ పద్ధతి ఏ విధంగా ఉంటుందో మన పైలోకాల్లో భగవంతుడు ప్రకృతి కూడా అదేలా దెబ్బకు దెబ్బ. ఏది కానీ నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అంటే ఇంత మంచిగా మనము భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు మనలో ఉంది అని తెలుసుకొని శ్రీ మహారాజ్ని మనలోనే ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్న సర్వాధికారిని. మహారాజ్ని అన్న పదానికి అర్థము శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పటిదాకా చెప్పుకున్నాము, ఒక బంగారు సింహాసనములో మొత్తము సర్వలోకాలను పాలిస్తుంది. అదేవిధంగా మన లోపల కూడా మన ఆత్మలో ఉండి మన లోపల మన మణిద్వీపవర్ణంలో కూడా ఉంది కదా, మన లోపల బంగారు సింహాసనం వేసుకొని కూర్చొని ఉంది. కానీ మనం ఆ సింహాసనంలో ఉన్న అమ్మవారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? చేయట్లేదు. అదే మనం చేయాలి. మనకు నివురు కప్పిన నిప్పులాగా బూడిదంతా ఉంది. ఆ బూడిద తొలగించుకున్నప్పుడే ఆ నివురు కప్పిన నిప్పు నుండి, బూడిద నుండి నిప్పును చూడగలుగుతాము. చిదగ్నికుండ సంభూత, అమ్మవారు అగ్నికుండం నుండి వచ్చిందని చెప్పుకున్నాము. మామూలుగా మనలో అందరూ యోగాకి వెళ్ళిన వాళ్ళు వినుంటారు కుండలిని శక్తి గురించి. తెలుసా? కుండలిని శక్తి చేయొద్దండి. ఎవరికైనా కుండలిని శక్తి లేదు. కుండలిని శక్తి మన లోపల వెన్నుపూస దగ్గర నుండి మనం కూర్చునే ప్లేస్ వరకు మూలాధార చక్రం అంటారు. మన వెన్నుపూసలో కుండలిని శక్తి, దానిలో మన శక్తి అంతా నిద్రాణమై ఉంటుంది. మామూలుగా మనము తామస జన్మలు ఎత్తినప్పుడు అది నిద్రావస్థలో ఉంటుంది. ఇది మనము షడ్ చక్రాలని ఉంటవి. యోగాకు వెళ్ళిన వారికి తెలుస్తవి ఈ షడ్ చక్రాలు, కుండలిని శక్తి. ఎవరైతే ధ్యానం చేసి దానిలో అత్యంత ఉన్నతంగా శక్తిని పొందగలుగుతారో వాళ్ళు కుండలిని శక్తి సహస్రారం వరకు వెళ్ళి శక్తిని పొందుతారని. మనము ఈ సాధన ద్వారా మెల్లిమెల్లిగా మూలాధారం నుండి మనం రోజు చేస్తున్న ధ్యాన సాధన, సత్సాంగత్యము, సత్గ్రంథ పఠన, మన సత్ప్రవర్తన, వీటన్నింటి ద్వారా ఒక్కొక్క చక్రాలు అని 7 చక్రాలు ఉంటవి. 6 చక్రాలు చివరికి
ఇక్కడ మాడు మాడు అంటే మనకి పిల్లలు పుట్టినప్పుడు మనం తల్లులందరము నూనె రాస్తాం కదా, దానిని సహస్రారము అని చెప్పబడుతుంది. ఇప్పుడు మనము ధ్యానం చేసిన ఋషులు మునులు మన హిమాలయాల్లో పర్వతాల్లో చేస్తున్నప్పటికీ వాళ్ళకి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మనము ఇంట్లో విటమిన్స్, డ్రై ఫ్రూట్స్, పాలు రకరకాలు, ఇప్పుడైతే అసలు అంతే లేదు, ఎన్నో రకాల బలం రావాలి, ఇది రావాలి, అది రావాలి, అసలు రోజు ఏది చేసుకోవాలో వాటికి సమయం సరిపోతుంది, ఇంకా వేటికి లేకుండా అన్ని చేసినప్పటికీ మళ్ళీ యథా రాజా తదా ప్రజ, మళ్ళీ మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటున్నవి. కానీ మరి హిమాలయాల్లో గడ్డగట్టే చలిలో మన కుంభమేళ జరిగిందండి. కుంభమేళలో ఎంతమంది సాధువులను మనము దర్శించుకున్నాము. వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చిండ్రు? అడవులు, మనకు కారడవులు, మనకు అక్కడ పులులు, సింహాలు, వన్యమృగాలు, హిమాలయాల్లో వాళ్ళందరికీ ఎక్కడి నుండి వస్తుంది శక్తి అంతా? ఈ కుండలిని శక్తే. ఇప్పుడు అమ్మవారు చెప్పే కుండలిని శక్తి అంటే మన మూలాధారము. మనము ఇప్పుడు మామూలుగా మనం ఉన్న వాళ్ళకు మన శక్తి మూలాధారం అంటే మనం కూర్చునే ప్లేస్లో ఉంటుంది. మన సాధన ద్వారా, మన ధ్యాన సాధన ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా మన శక్తి రాను 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 6 చక్రాలు మన వెన్నుపూస నుండి పైకి వస్తుంటవి, చిట్ట చివరికి సహస్రారము. ఈ సహస్రారం నుండి విశ్వశక్తి, విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ, భగవత్ శక్తి, ప్రకృతి శక్తి అంతా మనము తీసుకుంటాము. ఎనలేని ఎనర్జీ, అదాన్నే కుండలిని శక్తి అనడము జరుగుతుంది. చిదగ్ని కుండ సంభూత అంటే అగ్నికుండం నుండి వచ్చిన అమ్మ ఎప్పుడైతే మనకు మన కుండలిని శక్తి మనకు ఓపెన్ అవుతుందో, మనకు 1000 సూర్యుల తేజస్సుతో అంత శక్తితో మనము వెళ్ళగొందుతాము అని దాని అద్వైతార్థం చెప్పబడింది ఆ నామానికి. దేవకార్య సముద్యత, చివరిది దేవకార్య సముద్యత అంటే దేవకార్యాలు చేయడానికి వచ్చింది అమ్మ. దేవకార్యం ఏంటిది? అమ్మ ఏం చేయడానికి, ఏం చెప్తుంది మనకు? అందరూ మనము సాత్విక గుణంతో ఉండండి. ఇప్పటిదాకా నేను చెప్పిన అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం అంటే అలాంటి వృత్తుల్లో ఉండి, అలాంటి భగవంతుడికి ఎప్పుడు ఇష్టమవుతామండి మనము? భగవంతుడికి ఎప్పుడు ఇష్టమవుతాము? అహింస. ఇంకా రోజు పూజ చేస్తే ఇష్టమవుతామా? మరి ఏం చేస్తే ఇష్టమవుతాం? ఓకే, ఇంకా ఇంకా ఓకే. మనము ఎప్పుడైతే భగవంతుడికి ఇష్టమయ్యే పనులు చేస్తామో అప్పుడే భగవంతుడికి ఇష్టలమవుతాము. వాడు ఎక్కడున్నా వెతుక్కొని తెచ్చుకుంటాడు భగవంతుడు. వాడికి ఏం అవసరం లేదు, ముందుకొచ్చి దేవుని గోట్లో ముందర కూర్చొని తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందర పురోహితం చేసే పూజారి కన్నా ముందుండి వీడియోలు ఫోటోలు ఎన్ని తీసుకున్నా భగవంతుడికి అక్కర్లేదండి. వాడు ఏ చిట్ట కారడవిలో ఉన్నా కూడా భగవంతుడికి నచ్చే పనులు చేస్తే భగవంతులకు ఇష్టమవుతాము. ఇదివరకు పోయినసారి ఒకసారి చెప్పాను చిన్నగా, అసలు నామం జరగలేదు, 5 అయిపోతుంది. లేట్గా స్టార్ట్ చేసుకున్నాం మనము. నారదుడు హనుమంతుల వారు. అయితే నారదులు ఒక విష్ణుమూర్తి దగ్గర వెళ్తుంటారు కదా అప్పుడు అక్కడ ఒకటేదో రాస్తుంటాడు భగవంతుడు. అంటే ఏం రాస్తున్నావు అని అడిగితే ఏం లేదు, నన్ను ఇష్టపడే వారి పేరు రాస్తున్నాను అని చెప్తాడు. ఇదివరకు అప్పుడు కూడా చెప్పినట్టున్నాను. అంటే ఎవరి పేరు ముందుంది అంటే నీ పేరే నారద అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ అన్ని శివలోకం వెళ్తాడు, బ్రహ్మలోకం వెళ్తాడు, అన్ని లోకాలు తిరుగుకుంటూ హనుమంతుడు ఎప్పుడూ నిత్యము ధ్యాన సాధనలే ఉంటాడు. ధ్యానం అంటే లోపల ఉన్న భగవంతునితో రమిస్తూ ఉంటాడు. తన ఆత్మలో ఉన్న, ఇప్పుడు ఎక్కడ చూడు భగవంతుని ఎక్కడ చూపెట్టిండు హనుమంతుడు? మన ఛాతి చీల్చుకొని
లోపల ఆత్మలో చూపెట్టిండు. అక్కడ కూడా ఇప్పటికీ చిరంజీవి ధ్యాన సాధనలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి హనుమంత అని ధ్యానంలోకి వెళ్ళి డిస్టర్బ్ చేసి, ఇగో నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే భగవంతుని ఇష్టపడే వాళ్ళల్లో నా పేరే ఫస్ట్ ఉంది, నేనే అంటే అట్లనా, ఓ సంతోషం సరే అని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. మళ్ళీ రెండవసారి వెళ్ళే వరకు విష్ణుమూర్తి దగ్గరికి మళ్ళీ రాస్తుంటాడు. అంటే అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్ట్ రాస్తున్నా అని భగవంతుడు చెప్తాడు. అందులో ఎవరి పేరు మొదలుందంటే హనుమంతుల వారి పేరు మొదలు ఉంటుంది. అప్పుడు వెళ్ళి హనుమంతుని శక్తి ఏంటిదో తెలుసుకొని హనుమంతుడికి చెప్తాడంటే, మనం ఏం చేయాలి, భగవంతుడు ఇష్టపడే వర్క్. మనకు భగవంతుడు ఏమి ఇష్టపడమన్నాడు, అన్ని సన్మార్గంలో ఉంటే భగవంతుడికి ఇష్టమవుతాము. ఇక్కడ దేవకార్య సముద్యత, దేవకార్యాలను ఇక్కడ మనలోని హింసా ప్రవృత్తులే రాక్షస గుణాలు, సాత్విక ప్రవృత్తులే దైవ గుణాలు. మనలో రాక్షసుడు ఉన్నాడు, దైవం ఉంది. సాధకుడు అంటే నిత్యము ధ్యానము, అన్ని ప్రతిదీ, ఊరికే ధ్యానం ఒకటనే కాదు, ప్రతి సత్ప్రవర్తన. సాధకుడు ఈ రెండింటిని సంస్కరించుకుంటూ తనలోనే ఉన్న దివ్యత్వం వైపు నడవడమే దేవకార్య సముద్యత అన్నవాడుకు అర్థము. రెండవ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యుని 1000 కిరణాల తేజస్సు. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యుని 1000 కిరణాల తేజస్సు. చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులు కలిగి ఉన్నది. ఆ 4 చేతులు ఏంటివి, ధర్మ అర్థ కామ మోక్షాలు. మనం కూడా ఎప్పుడైతే ధర్మార్థ కామ మోక్షాలను సక్రమమైన పద్ధతిలో ఆచరిస్తామో అప్పుడు మనము మోక్షానికి చేరుకుంటాము. రాగస్వరూప పాషాఢ్య అంటే రాగద్వేషాలనే పాశములో చిక్కుకుపోయిన మనమందరం ఎందులో ఉన్నామండి, రాగము ద్వేషము. రాగం అంటే నా కుటుంబము, నా వాళ్ళు, నా బంధువులు, అనురాగము ప్రేమ, ద్వేషము ఇంకొకరి మీద ద్వేషము. ఇక్కడ రాగస్వరూప పాషాఢ్య అంటే రాగద్వేషాలనే పాశములో చిక్కుకుపోయిన. క్రోధాకారాంకుశోజ్వల అంటే క్రోధం అనే అంకుశం. అంకుశం అంటే ఒక ఏనుగును ఒక మావటివాడు అంకుశంతో పొడుస్తుంటాడు. అంత పెద్ద ఏనుగైనప్పటికీ ఆ అంకుశానికి లోనవుతుంది, అంకుశం చెప్పినట్టుగానే వింటుంది. ఇక్కడ మామూలుగా శ్లోకార్థం ఏంటంటే, అమ్మ నీవు సహస్ర సూర్యుల ప్రకాశముతో వెలుగొందుతూ, అమ్మ లలితాంబిక నీవు సహస్ర సూర్యుల తేజస్సుతో వెలుగొందుతూ 4 హస్తములను కలిగి రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశమును మరి ఒక చేత ధరించి, మరొక చేత పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి. ఇది శ్లోకార్థం, అద్వైతార్థం. దీనిలో ఒక ఉద్యద్భాను సహస్రాభ అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము అంటే 1000 సూర్యుల తేజస్సుతో. సహస్రాభ అంటే ఏంటిది, ఉద్యద్భాను అంటే ఉదయించే సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడు. 1000 ఉదయించే సూర్యుల తేజస్సు అంటే ఎప్పుడైతే నీలో కుండలిని శక్తి జాగృతమవుతుందో నీలో ప్రాణశక్తి 1000 సూర్యుల తేజస్సుతో శక్తివంతమై ఉంటుంది అని చెప్పడం జరిగింది. 1000 సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుంది. నీవు అప్పుడు సత్వగుణాన్ని సంతరించుకుంటావు. ఇప్పటిదాకా ఏం గుణం దాకా చెప్పుకున్నాం, రాజసగుణం. రాజసగుణం నుండి దాటి మనం ఎప్పుడైతే
ధ్యాన సాధనతో, మిగతా అన్ని సత్ప్రవర్తన, సద్గ్రంథ పఠన, నిత్యము సాధనతో ఉన్నప్పుడు మన లోపలి కుండలిని శక్తి జాగృతమై సత్వగుణాన్ని సంతరించుకొని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుంది. అప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుండి మరి రాగద్వేషాల నుండి విముక్తి పొంది జనన మరణ చక్రం నుండి బయట పడగలుగుతాడు. మనమందరం కోరుకునేది ఏంది? మనకి ఇంకా తెలియదు, ఇది అయిపోతే అయిపోతుంది, ఇంకెంతో 10 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, ఈ రోగాల నుండి, ఈ బాధల నుండి, వీటన్నింటి నుండి విముక్తి పొందుతాము. కాదండి, మళ్ళీ మొదలవుతుంది అసలైన మళ్ళీ జన్మ. పునరపి జననం పునరపి మననం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. భగవంతుడు గీతలో సాంఖ్యయోగంలో అర్జునుడికి చెప్పిండు, ఎప్పుడైతే మన వస్త్రము, జీర్ణ వస్త్రము అంటే చెరిగిన వస్త్రాన్ని వదిలి మనము కొత్త వస్త్రాన్ని ధరించినట్టే మన లోపలి ఆత్మ అది వచ్చిన పని అయిపోయి దాని డిజైన్ ప్రకారం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరొక శరీరాన్ని ధరిస్తుంది. వేరొక శరీరం ఎట్లా ధరిస్తుంది? మనము ఈ జన్మలో చేసిన పాప పుణ్య ఫలితాలను మళ్ళీ ఖచ్చితంగా అనుభవించటానికే మళ్ళీ వేరొక జన్మ. ఈ జన్మలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయిపోయింది అనుకోండి, ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాసిపోయినా వచ్చే దానిలో మళ్ళీ ఇయర్లీ ఎగ్జామ్ రాయాల్సిందే. అందుకే మనము ప్రతిదీ జాగ్రత్తగా కర్మలు పెంచుకోవద్దు, జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకు 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడికే జ్ఞానం ఇచ్చిండు, మాట్లాడే శక్తిని ఇచ్చిండు. ఏ జీవరాశికి దేనికి జ్ఞానము లేదు. ఆ ఉన్న జ్ఞానము, బుద్ధి, చిత్తము మనకు తెలుపగలిగే స్వరపేటిక లేదు. ఇంత అవకాశాన్ని ఇచ్చి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఇంకా చెడు కర్మలు మూటగట్టుకోకుండా మనము ఇంకా ఈ అద్వైత మార్గాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడైతే కుండలిని జాగృతమవుతుందో, ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యుల తేజస్సుతో మనము ప్రాణశక్తిని నింపుకుంటామని చెప్పుకోవడము జరిగింది. చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఎప్పుడైతే మానవుడు కామ అర్థ ధర్మములను సమతుల్యంగా చేసుకొని, ఇప్పుడు మనము సంసారంలో ఉండాలండి. మనము ఋషులు మునుల కన్నా గొప్ప పని చేస్తున్నట్టు. ఋషులు మునులకు సంసారం లేదు, బాధలు లేవు. వారు ఒక ఇంటిలో నుండి ఎప్పుడైతే కఠినంగా మనసు ఎప్పుడైతే విరక్తి చెంది వాళ్ళు వెళ్ళిపోయిందో అక్కడి వరకే వాళ్ళకు. కానీ మనము నిత్యము మన చుట్టూ ఒకరు ప్రేమ పడే వాళ్ళు ఉంటారు, ఒకరు కోప్పడే వాళ్ళు ఉంటారు, ఒకరు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. నిత్యము ఎన్నో సంసారంలో ఉంటాము. ఉన్నప్పటికీ మా గురువు గారైన పత్రిజీ ఏం చెప్తాడు? సంసారంలో ఉంటూ నిర్వాణము. తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు మొత్తం ఎట్లుంటుంది? నీళ్ళల్లోనే ఉంటుంది. అయినప్పటికీ దాన్ని తీసినామంటే తడి ఆరిపోతుందా? దాని దగ్గర ఒక్క నీటి చుక్క కూడా ఉండదు. మనము పెంచుకోవాలి, మన పిల్లల మీద పెంచుకోవాలి ప్రేమ, మన భర్త, చుట్టాలు. కానీ అది విపరీతంగా ఉండి మోహం ఉండొద్దు. మనము ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సమతుల్యంగా అన్నీ సమానంగా చేసుకొని జీవనం సాగిస్తాడో మోక్షము తనంతటా తానే వస్తుంది. చతుర్బాహు సమన్విత అనే దానికి అర్థము ఇదండి. రాగస్వరూప పాషాఢ్య. రాగస్వరూప పాషాఢ్య అంటే మానవులందరూ దేనితో బంధించున్నారు? మనమందరం దేనికి లోనవుతున్నాము? రాగము, ద్వేషము, ఇవన్నింటికి లోపడతాము. కోపం వస్తే ఆగుతుందండి, ఎన్ని చెప్పుకుంటున్నాం, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాము. అంటే నేర్చుకుంటున్నాం ఎలాగా.
రాగము. రాగం ఏంది? చిన్నప్పుడు పిల్లల మీద ఎంతో ఉంటుంది. కొంచెం పెరిగి పెద్దయి వాడు ఎక్కడికో వెళ్ళి వాడి భార్య వాడి కుటుంబం అయినాక కదా వాడి మీద కొద్ది గొప్ప విముఖత స్టార్ట్ అవుతుందా? దేనివల్ల స్టార్ట్ అవుతుంది? మనకు ఉన్న విపరీతమైన రాగం వల్లనే. అందుకే సమతుల్యంగా ఉంచుకోమని చెప్పడము జరిగింది. రాగ స్వరూప పాషాఢ్య అంటే మనము ఒకరి మీద ద్వేషం కానీ రాగం కానీ వీటన్నింటి వల్ల బంధించబడుతున్నాము. ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వాటన్నింటి పాశంలో వాటన్నింటిలో జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకుంటున్నాడు. కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో, కుండలిని శక్తి గురించి ఇప్పటి వరకు విపులీకరంగా చెప్పుకున్నాము. అప్పుడు నిరంతర ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా ఈ పాశం అంటే ఏ పాశము? రాగము, ద్వేషము అనే పాశము నుండి మెల్లమెల్లగా విడిపించబడతాడు. అప్పుడు మెల్లగా మోక్ష మార్గానికి దగ్గరవుతాడు. మోక్ష మార్గానికి దగ్గర అవడం వల్ల మనకి ఏంటి లాభం? మనకి మళ్ళీ జన్మలు తీసుకోకుండా, మళ్ళీ ఈ బాధలు అనుభవించకుండా మళ్ళీ మోక్షాన్ని పొందుతాము. క్రోధ కారాంకుశోజ్వల. క్రోధాన్ని అంచే శక్తి కూడా ఈ కుండలిని శక్తికి ఉంది. అంకుశము అంటే చివరన సూది మొనలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఒక కోపం వచ్చిందనుకోండి, కోపాన్ని గమనించుకోవాలి. ఈ మధ్య చెప్తుండ్రు 1 నుండి 10 లెక్క పెట్టుకోవాలి అని. కోపం వల్ల ఏంటి? మనము గీతలో అప్పుడు చెప్పుకున్నాము. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధము వలన క్రోధం ఎలా కలుగుతుంది? ఒక కోరిక వలన. మన కోరిక ఎట్లా అంటే మనకొక ఎక్స్పెక్టేషన్ అంటే నాకు ఇది కావాలి అన్నప్పుడు అది ఎప్పుడైతే దొరకదో దానిలో చిన్నగా కోపం స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం ఏది ఒకటి కావాలనుకున్నాం, అది పొందలేకపోతున్నాం, దాని మీద బలమైపోతుంటుంది ఆ కోరిక బలమైన కొద్దీ, అది తీరకపోయినా కొద్దీ మళ్ళీ కోపము పెరుగుతుంటుంది. ఆ కోపము పెరిగిపోయిన కొద్దీ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధి పనిచేయడము ఉండదు. మన కోపంలో ఉన్నప్పుడు బుద్ధి పనిచేయదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఆ బుద్ధి నాశనం వల్ల మన పతనము మనమే కోరుకుంటున్నాము. ఎందువల్ల మన పతనం ఏంటి? ఇప్పుడు నాకు ఒక కోపం వచ్చింది అనుకోండి, ఇక్కడ మా అక్కయ్య ఉంది, నేను కావాలన్నా చేయలేదు, బాగా తిట్టి ఓ అరగంట మరి ఏదో కోప్పడి చెప్పిన. అప్పుడు ఏమైపోతుంది? నా బాడీ అంతా వణుకుతుంది, నా రోమాలన్నీ నిక్కబొడుస్తవి, కళ్ళన్నీ ఎర్రబడతవి, నాలో ఉన్న 72,000 నాడులు బాగా ఉత్తేజమైపోతుంది, నాలో ఉన్న బీపీ అంతా పెరిగిపోతుంది. దానివల్ల ఇటు నాకు బాధ, అటు తనకు బాధ. దీన్ని తర్వాత 1 గంట తర్వాత మన ఆలోచన శక్తి పనిచేస్తుంది. అప్పుడు ఏమనుకుంటాము? అప్పుడు అరే ఆ విధంగా చేయాల్సింది కాదు. దీనివల్ల తను నష్టపోయిన దానికన్నా ఎక్కువ నేనే నష్టపోతాను. ఎందుకంటే మన శరీరమే నష్టపోతుంది. అందుకే ఇక్కడ క్రోధ కారాంకుశోజ్వల. అక్కడ